ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకొని, మన ప్రార్థన సమయంలో గడుపుదాం. మీరు ఈ వాక్య భాగం కోసం ఇక్కడ జాయిన్ అయినందుకు మీకు దేవుని నామంలో వందనాలు తెలుపుచున్నాను ప్రియులారా. ఈరోజు సాయంకాలం మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మనందరికీ బాగా గుర్తున్న వాక్య భాగము కీర్తనల గ్రంథము 121 4వ వచనము. ఇది దావీదు మహారాజు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు రాత్రి మనము ఆ వాక్యాన్ని మనకు అన్వయించుకొని మనం చదువుకుందామండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కీర్తనలు 121:4. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు, మిమ్మల్ని నేను కాపాడుతాను, కాబట్టి మీరు సుఖంగాను ప్రశాంతంగాను విశ్రాంతి తీసుకొనండి. నేను మీకు సమస్తాన్ని, మిమ్మల్ని, మీ దేశాన్ని, మీ జనాంగాన్ని కాపాడుతాడని సెలవిచ్చినాడు. కాబట్టి అదేవిధంగా దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము రాత్రికాల సమయంలో మన యొక్క పనులు చేసుకొని మనము విశ్రాంతి తీసుకునేటప్పుడు మన దేవుడు మనకు సెలవిస్తున్నాడు, నిన్ను కాపాడువాడను నేను, కాబట్టి నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొనుము, నేను నిన్ను కాపాడుతాను, కునుకను నిద్రపోనని చెప్పుచున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకొని మనలో ఉన్న ప్రతి ఒక్క భయాన్ని కానీ, భారాన్ని కానీ, ఆందోళన కానీ దేవుని నామంలో ఉంచుకొని మనము ఈరోజు విశ్రాంతి తీసుకుందాం. కాబట్టి ఇశ్రాయేలును కాపాడే దేవుడు మనల్ని కూడా కాపాడేవాడు. కాబట్టి మనము దేవుని నామములో ప్రార్థించుకొని మన యొక్క విశ్రాంతిలోకి తీసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆన్లైన్ ద్వారా ప్రార్థన వాక్య భాగమును వినుటకు జాయిన్ అయిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సమస్తము ఎదిగిన దేవుడు కాబట్టి తండ్రి, మీరు సెలవిచ్చున్నారు, నిన్ను కాపాడువాడను నేనే, కునుకను నిద్రపోనని చెప్తున్నారు తండ్రి. ప్రభువా, మాలో ఉన్న బాధనైతేమి, చింతను యావత్తు మీ మీద ఉంచి మేము విశ్రాంతి తీసుకొనిచుండగా నాయన మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మాకు ఏదైతే అవసరం ఉన్నదో మీకే తెలుసు నాయన. మీరు చెప్పినారు, నీ తల్లి గర్భంలో నిన్ను రూపింప ముందే నిన్ను ఎరిగిన వాడనని చెప్పిన దేవా. ప్రభువా, మాకు ఏ అవసరతలు ఉన్నాయో మీకే తెలుసు నాయన. కుటుంబ బాధ్యతల్లో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ధన సహాయాన్ని, ఆర్థిక భారాన్ని లేకుండా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, యవన బిడ్డలు ఉద్యోగాల ప్రయత్నాల్లోనూ ఉద్యోగాలు పొంది ఆనందంలో ఉంటుండగా నాయన, వారికి ఉద్యోగంలో ఏ విధంగా మెలుగువాలో నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఉద్యోగం చేయుచున్న బిడ్డలు ప్రమోషన్ల కోసం వేచి ఉన్నాను, లేదంటే వారి యొక్క బాధ్యతలు ప్రతిరోజు ఏ విధంగా నెరవేర్చాలో వారికి నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దీవించండి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని డిశ్చార్జ్ చేసి సంతోషంగా ఉన్న బిడ్డలను ఆనందించండి తండ్రి. అలాగే తండ్రి, కొన్ని కుటుంబాలు తాగుడు అనే వ్యసనంలో పడి కుటుంబాలు చిన్న భిన్నంగా ఉంటుండగా తండ్రి, వారు ప్రార్థిస్తుండగా వారితో పాటు మేము కూడా ప్రార్థిస్తుండగా తండ్రి, ఆ కుటుంబాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. అలాగే తండ్రి, యవన బిడ్డలు తండ్రి, ఈ తాగుడు అనేకమైన ఆన్లైన్ మాధ్యమాల ద్వారా ఉండే జూదాలకు అలవాటు పడకుండా నాయన, మీ రక్షణలో మంచిగా కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మాకు ఏ అవసరతలు ఉన్నాయో మీకే బహాటంగా తెలుసు నాయన. మాకున్న సమస్త బాధలను మీ మీద మోపి మేము ఈ రాత్రి కాలంలో విశ్రాంతి తీసుకుంటుండగా నాయన, మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముచు ఈ కొద్ది మాటలు తిరిగి రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనము మరొకసారి ధ్యానించుకుందాం. మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి మన చింత యావత్తు దేవుని మీద ఉంచి మనం విశ్రాంతి తీసుకుందాం. ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను షేర్ చేయటం ద్వారా, సబ్స్క్రైబ్ చేయటం వల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.